టీవీ రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టడీ సర్కిల్ అన్నింటినీ మూసివేస్తూ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభించేలా స్టడీ సర్కిల్ నిర్వహించారని చెప్పారు. వాటన్నింటినీ మూసివేయడం అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుండాలని ఆలోచన చేస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ అంటున్న కంచర్ల భూపాల్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ప్రారంభించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ అన్నింటి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అన్నింటి కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ అన్నింటి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేసే దిశగా ఉంది. గతంలో ఉన్న వాటికి బిల్డింగ్ రెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఎట్లా చూడాలి? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల కడుపు కొట్టే ప్రభుత్వం, పేద వర్గాలను దోచుకునే ప్రభుత్వం కాంగ్రెస్. వాళ్ళు నిజమే చెప్పింది కదా, రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు కదా, నేను అన్ని అబద్ధాలు ఆడతా, నేను అన్ని మోసాలే చేస్తా, నేను ఏది చెప్పినో అది చెయ్యను, రేపు ప్రజలు నమ్మి నాకు ఓట్లేసి ప్రభుత్వంలోకి తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేది అనుకో, అయ్యాల నాకు వీలైతే చేస్తా, లేకపోతే లేదు అని ముందే చెప్పిండు కదా మన రేవంత్ రెడ్డి గారు. అవే ఇప్పుడు చేస్తున్నాడు. ఒక్కొక్కటి ఏదైతే ఇచ్చిండో అవన్నీ కూడా నేను ఏవి చేయను అని చెప్పిండు. ఇప్పుడు 6 హామీలు ఏవైతే ఉన్నాయో, 420 హామీలు ఏవైతే ఉన్నాయో, 420గానే ఏవి చేయనని చెప్పిండో అవే ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాడు. దాన్ని ఆయన ఏం చెయ్యని దాన్ని మరి ఆయనే ముందే ప్రెస్లో చెప్పినటువంటి దాన్ని ఆయన నిరూపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు బాగుండాలి, బాగుంటేనే ప్రతి కుటుంబం కూడా బాగుపడితేనే బాగుంటుందని ఆలోచన చేసిన వ్యక్తి ఒక్కడే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. అలాంటి చంద్రశేఖరరావు గారిని వదులుకొని ఇవాళ దుర్మార్గమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని అధికారంలో తెచ్చుకొని ఇవాళ ఎంత బాధపడతా ఉన్నాం. ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ ఏంది, బీసీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్, ఇవన్నీ కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క విద్యార్థికి 3,000, 3,500 రూపాయలు ఖర్చు చేసి దగ్గర మరి 40-50 వేల మంది స్టూడెంట్స్కి రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిల్ ద్వారా మంచి నాణ్యమైన భోజనము, సన్న బియ్యంతో, తర్వాత వారానికి 2 సార్లు చికెను, తర్వాత వాళ్ళు ఇంట్లో తిన్నట్టు ఇంట్లో ఉన్నట్టు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మరి వాళ్ళకి వసతులు కల్పించి మరి వాళ్ళు చదువుకొని రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ విధంగా అంత బంగారు భవిష్యత్తు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని వదులుకొని ఇవాళ బంగారు భవిష్యత్తు కాదు, ఇది భవిష్యత్తే లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చూస్తూ ఉన్నాం. అన్ని స్టడీస్, అసలు రెంట్లు లేవు, తర్వాత గతంలో వాళ్ళకి ఏమైనా పెండింగ్ ఉన్న బిల్లులు ఇచ్చేది లేదు, తర్వాత ఎస్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ బంద్, తర్వాత మామూలుగా ఉన్నటువంటి హాస్టళ్ళలో కూడా వాళ్ళకు సరైనటువంటి పోషణ లేదు. గురుకుల పాఠశాలలు కూడా బంద్ పెట్టాలనే ఆలోచన. ఇవాళ గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దగ్గర 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి దగ్గర 6.5 లక్షల మంది విద్యార్థులకు మరి విద్యను అందించి ఒక్కొక్క విద్యార్థికి ఏ విధంగామైనటువంటి ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించిండో ఆ విధంగా గురుకుల పాఠశాలలో ఫెసిలిటీస్ కల్పించినటువంటి సందర్భం. ఒకానొక సమయంలో నారాయణ, చైతన్య, ఇంకోటి కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేసినటువంటి గురుకుల పాఠశాలలో సీటు రాక ఎంతోమంది ఎంతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. గురుకుల పాఠశాలలో సీటు దొరకాలంటే అది తీసి కాదు, అలాంటి కాంపిటీషన్ తీసుకొచ్చి
పేద విద్యార్థులు బడుగు బలహీన దళిత గిరిజన పేద విద్యార్థుల కోసము గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరి వాళ్ళని 6.5 లక్షల మంది ప్రతి సంవత్సరం ముందుకు తీసుకుపోతే మైనార్టీ సోదరులకు కూడా క్రైస్తవ సోదరులకు కూడా మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 1,20,000 మందికి విద్యార్థులకు అవకాశం కల్పించినటువంటి సందర్భం. ఇవాళ వాళ్ళందరూ కూడా కూడు సరిగ్గా పెట్టలేనటువంటి పరిస్థితి. దాంట్లో వంటలలో నాసి రకమైనటువంటి కాంగ్రెస్ నాయకుల చెంచాలకి ఇలా కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ సొమ్ము, పేదల సొమ్ము, ఆ విద్యార్థుల సొమ్ము దోసుకొని తింటున్నారు. గుడ్లుంటే ఇంతలా గుడ్డు పెట్టాల్సింది గింత గుడ్డు పెడుతున్నారు. తర్వాత నాసి 2nd, 3rd, 4th స్థాయి ఉన్నటువంటి సరుకులను తీసుకొచ్చి వాళ్ళ కడుపు కొడుతున్నారు. గతంలో సంక్షేమ హాస్టళ్ళు ఏ విధంగా ఉండనో మళ్ళీ ఆ విధంగా ఇవాళ ఈ గురుకుల పాఠశాల కానీ ఈ ఎస్సీ స్టడీ సర్కిల్ కానీ మళ్ళీ ఆ విధమైనటువంటి దుస్థితికి 2014 ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితులకు తీసుకొచ్చిందనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి భవిష్యత్తు. ఆ భవిష్యత్తుకు బాటలేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. ఇకనైనా తొందరగా మేలుకొని మరి ఈ యొక్క మన స్టడీ సర్కిల్ అన్ని కూడా వెంటనే పునర్ప్రారంభించి వాళ్ళ భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కూడా మనస్ఫూర్తిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుతూ, మరి అదేవిధంగా ఇట్లనే చేస్తే ఖచ్చితంగా స్టడీ సర్కిల్ ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతమంది అయితే గతంలో దగ్గర 50 నుంచి 60-70 వేల మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించారో వాళ్ళందరినీ కూడా పోగు చేసి పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసేది కూడా, మరి నిరసన కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాన్ని కూడా మేము సిద్ధమవుతున్నాం. దాంతోపాటు గురుకుల పాఠశాలలో కూడా నాణ్యమైనటువంటి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి గురుకుల పాఠశాలలో ఏ విధమైనటువంటి భోజన వసతులు కల్పించినామో ఆ వసతులు మళ్ళా కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకొని మరి నాణ్యమైనటువంటి భోజనాలు వాళ్ళకి పెట్టే అటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. సో ప్రధానంగా చెప్పండి, యంగ్ ఇండియా పైలట్ ప్రాజెక్టు పేరుతోటి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఒక్క దగ్గర పెడుతున్నాము. భారీ ఎత్తున బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ చేసినాక ఎక్కువ చేస్తామని చెప్పి దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు ఏది చేయరండి. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏది చెప్పినా చెయ్యరు. వాళ్ళు మోసం, వాళ్ళ నరాన కాంగ్రెస్ పార్టీకి మోసం ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కడుపు నింపుకుంటారు కానీ వేరే వాళ్ళకు కోసం చేయరు. యంగ్ ఇండియా కాదు, అది దోపిడీ ఇండియా చేస్తారు వాళ్ళు. దోపిడీ ఇండియా, దోపిడీ తెలంగాణ ఈ కార్యక్రమం చేస్తారు కానీ యంగ్ ఇండియా చేయరు. ఎక్కడైనా ప్రారంభమైన సంవత్సరం దాటుతుంది కదా, శంకుస్థాపన చేసిరు కదా, ఎక్కడైనా టెండర్లు అయినాయా, ఎక్కడైనా పనులు నడుస్తున్నాయా, ఎక్కడైనా వ్యవహారం నడుస్తుందా, ఒక్క దగ్గర చూపించగలుగుతారా? ఒక స్కూల్కు, ఒక యంగ్ ఇండియా స్కూల్కు దగ్గర 250 కోట్ల రూపాయలని ప్రకటన చేశారు. ఫస్ట్ 100 కోట్లు అన్నారు, దాన్ని 250 కోట్లకు తీసుకుపోయారు. చేస్తారా వీళ్ళతోటి అవుతుందా? అరే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ డబ్బులు ఇవ్వాలంటేనే వాళ్ళకు 12% కమిషన్ అడుగుతుంది ఈ ప్రభుత్వము. ఈపీఎఫ్ పిఎఫ్ ఉన్నటువంటి పైసలు దాని మీద ఉద్యోగస్తులు లోన్ తీసుకుంటే ఆ డబ్బులు ఏదైతే లోన్ పైసలు శాంక్షన్ అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా 12% కమిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం. వాళ్ళ డబ్బులు ఇవ్వడానికే 12% కమిషన్ అడుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పేద వర్గాలకు లాభం చేస్తుందంటే ఎట్లా నమ్మాలనో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి యంగ్ ఇండియా లేదు, అది బ్యాడ్ ఇండియానే. ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు అంతే. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరైతే సక్రమైనటువంటి, ఎవరైతే ప్రజలు బాగుండాలి, ఎవరైతే పేద వర్గాలు బాగుండాలి, ఎవరైతే కింది స్థాయి దళిత గిరిజన పేద వర్గాలు బాగుండాలని కోరుకున్నటువంటి నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళీ కోరుకోవడానికి అందరు సిద్ధం కావాలి. ఎందుకంటే 2వ సంవత్సరానికి వస్తుంది. 2వ సంవత్సరానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మంత్రి పదవులు వేయలేనటువంటి పరిస్థితుల్లో కొట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో 3 మంత్రి పదవులు, 2 మంత్రి పదవులు, ఒక్కొక్క జిల్లాకు సామాజిక వర్గాల ప్రకారం గొడవలు.
ఇవన్నీ వాళ్ళు పదవుల కోసం కొట్లాడుతున్నారు కానీ ప్రజలకు పనులు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా మంచి చేసిండో దాన్ని కేసీఆర్ కన్నా ఇంకా మంచి చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తలేదు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసిన దాన్ని ఎట్లా విమర్శించాలి, ఈ విధమైనటువంటి పాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏమీ చేయలేరు, కేసీఆర్ గారిని ఇంటిగా కూడా కదిలించలేరు. కేసీఆర్ గారు ఏది చేసినా నిజాయితీగా చేసిండు, ధర్మంగా చేసిండు. ఈ తెలంగాణ ప్రజలు ప్రతి సంపన్న వర్గాలు బాగుండడానికి ప్రయత్నం చేసిండు. పల్లెలు బాగు చేసిండు, పట్టణాలు బాగు చేసిండు, హైదరాబాద్ బాగు చేసిండు, పారిశ్రామికంగా బాగు చేసిండు, ఐటీ రంగాన్ని బాగు చేసిండు, అన్ని రకాలుగా బాగు చేసిండు. హ్యాపీ తెలంగాణ చేసిండు కేసీఆర్. సో ఫైనల్గా చెప్పండి, నల్గొండ జిల్లాలో దాదాపుగా ఈ విద్యా సంవత్సరంలో 298 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు పెంచడం, ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నారు. దీని మీద ఎట్లాంటి ఆందోళన చేపట్టబోతారు? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయరు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేపు మాఫో ఎట్లాగో ఉద్యోగస్తులు వాళ్ళు ఇష్టంగా కోరుకొని ఎంత కష్టమైనా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి రావాలని ఒకటే కష్టపడ్డారు, శ్రమపడ్డారు. అట్లాంటి ఉద్యోగ వర్గాలని ఇలా ప్రజలకు ఉద్యోగ వర్గాలకు పంచాయతీ పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. 98% ఉన్న ప్రజలకు కడుపు నింపాలనా, లేకపోతే 2% ఉన్నటువంటి మీకు కడుపు నింపాలనా? మీకు వచ్చే జీతాలు వస్తలేవా? మీకు గతంలో 73% కేసీఆర్ గారు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాలి? మీరు ఏం పని చేస్తుండ్రు? మీకు ఎందుకోసం పెంచాలి, ఎందుకోసం డిఏలు ఇవ్వాలి అనే మాటలు రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు నిండు మంత్రివర్గ క్యాబినెట్లో. నన్ను వండుకుంటారా, నన్ను కోసుకుంటారా, ఈ మాటలు మాట్లాడండి. మరి తీసుకొని పోయి మీరే గవర్నమెంట్ నడుపుకోడిపోండి అని మాట్లాడాడు. అదన్నా చూసి ఆలోచన చేయాలి ఉద్యోగ వర్గాలు కూడా. అంటే ఎంతసేపు ఏ విధంగా పంచాయతీ పెట్టాలనే ప్రయత్నమే చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చినావో హామీలను ఎట్లా నెరవేర్చాలనే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ప్రజలు నమ్మిన తర్వాత ఎవరు కోరుకున్న గోతిలో వాళ్ళే పడక తప్పదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వమే ప్రజలే గ్రహించి ఆ సమయం వస్తుంది. ఎందుకంటే పేద వర్గాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, పేద వర్గాల ఉసురు ముట్టిన వాళ్ళు కానీ ప్రభుత్వం నిలబడదు. ఇవాళ రైతులు కూడా ఎద్దేర్చిన రాజ్యం, రైతేర్చిన ప్రభుత్వము నిలబడదు. అట్లనే ఈ ప్రభుత్వం కూడా ఏ క్షణంలోనైనా ప్రజల ఉసురు ముట్టి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే బాగుండు అనే ఆలోచనతో ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల మనసుల్లో ఏముందో అది ఖచ్చితంగా కాబోతుంది. ఇది 2026, 2027లోనే జనరల్ ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ పీడ విరగడవుతుంది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఏ విధంగా పునర్వైభవం సాధించబోతుందో, గతంలో రైతులకు ఏ విధంగా అయితే సంతోషంగా ప్రతి కుటుంబం సంతోషంగా ముందుకు సాగిందో, మరి ప్రతి సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నాయో ఆ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోబోతున్నాము. మొత్తంగా మూతపడినటువంటి స్టడీ సర్కిల్లను వెంటనే ప్రారంభించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు జరుగుతున్న వీరందరితో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటుగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగానైతే నాణ్యమైన భోజనం శిక్షణ అందించిందో అదే స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుందని కూడా కంచర్ల భూపాల్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ.